జనగామ జిల్లాలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటన సందర్భంగా 20వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాధారి రేణుకా సిద్దిరాముల ఆధ్వర్యంలో కార్యకర్తలు వార్డు ప్రజలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు డప్పు చప్పులతో మంత్రి పొంగిలేటికి స్వాగతం పలికారు. జనగామకు మంత్రి పొంగిలేటి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, జనగామ అభివృద్ధి చెందాలంటే 20వ వార్డు ప్రజలు తమ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నేను సిద్దిరాములు గాధారి రేణుకా సిద్దిరాములు 20వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ వార్డు ప్రజల నిమిత్తం మంచి పనుల కోసం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం. ఈరోజు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మన మినిస్టర్ గారు ఈరోజు వస్తున్నందున వారి ఆధ్వర్యంలో మన పబ్లిక్ని మా వార్డు ప్రజల తరఫున నేను ఈరోజు యాత్రగా బయలుదేరుతున్నాము. తద్వారా మంచి పనుల కోసం ఈరోజు మంచి కార్యక్రమాలు మన మినిస్టర్ గారు చేస్తున్నందువలన మామూలు ఈ వార్డు ప్రజలు దీవించాలని కోరుతూ ఈ ప్రజల కోసం ఈ మంచి పనుల కోసం ఇస్తున్నాం. బయటికి వాళ్ళని ఆనందంగా దీవించాలని మేము కోరుతున్నాం. జై కాంగ్రెస్. మమ్మల్ని దీవించి చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని బాజీ మేయర్తో గెలిపించగలరని కోరుచున్నాము.